వచ్చేసి ఐఫై 11th జనరేషన్ 60 GB ర్యామ్ ఓకే 512 GB అప్గ్రేడబుల్ అండి ప్రాబ్లం లేదు మనం దీన్ని అప్గ్రేడ్ చేసుకోవచ్చు. తర్వాత డిస్ప్లే వచ్చేసి మిర్రరింగ్ ఆల్రెడీ మీ దగ్గర మానిటర్ ఉంది ప్రాబ్లం దాన్ని HDMI కేబుల్ కనెక్ట్ చేస్తే నాకు మానిటర్ వచ్చేస్తుంది. ఓకే వైఫై 2 GB 5 GB అన్నారు 5G అన్నారు సపోర్టెడ్ 5G సపోర్ట్ అండ్ కీబోర్డు మనకి ట్రాక్ ప్యాడ్ కరెక్ట్గా ఉన్నది పెద్దగా ప్రతి లెటర్ కొంచెం చెక్ చేస్తాను. ఓకే బ్రైట్నెస్ స్పీకర్స్ మైక్రోఫోన్ అన్నీ ఉంటాయి లేటెస్ట్ కాబట్టి USB 2 USB 3 HDMI బ్యాటరీ హెల్త్ ఓకే కలర్ పిక్సెల్స్ ఓకే గ్యారంటీ వారంటీ విండోస్ 10 or 11 MS ఆఫీస్ సరే ఇవన్నీ కూడా మనకి ఇక్కడ ఉన్నాయి ఇబ్బంది లేదు. సో దీన్ని ఒకసారి మనం ప్రాపర్గా చెక్ చేద్దాం. కాకపోతే SSD స్టోరేజ్ అప్గ్రేడ్ చేయాలి. స్టోరేజ్ నాకు అంటే 5 చాలా దగ్గర 1 TB నెక్స్ట్ ఉంది సోనీ హార్డ్ డిస్క్ ఉంది. నాకు స్టోరేజ్ 552 అయినా ర్యామ్ మాత్రం 16 GB వాటర్ తీసుకోండి సార్ అదే 512 నాకు ఈ స్పెసిఫికేషన్స్ అబ్బాయి చెప్పాడు ఇంట్లో చూసి వేరే పీస్ ఉన్నాయి కదా సరే బెస్ట్ పీస్ చెక్ చేసేసి 512 GB చేయాలి 16 GB 512 GB మిగతా ఇన్పుట్స్ అన్ని కరెక్టే ఉన్నాయి. ఒకసారి HDMI కేబుల్తో మానిటర్ కూడా కనెక్ట్ చేయాలి. అది ఎలా చేయాలో సార్ కూడా చెప్పేసి తర్వాత గ్యారంటీ ఇచ్చేసి వారంటీ కాదు గ్యారంటీ ఇచ్చేసి సార్ యాక్చువల్లీ గ్యారంటీ ఇస్తాం సార్ వారంటీ కాదు గ్యారంటీ అంటే పీస్ టు పీస్ రిప్లేస్మెంట్ 1 year వస్తుంది. సర్వీస్ లైఫ్ టైం గ్యారంటీ 1 year రీప్లేస్మెంట్ 1 year రీప్లేస్మెంట్ వస్తుంది. అంటే ఇప్పుడు సపోజ్ ర్యామ్ పోయింది అనుకోండి మార్చి ఇచ్చేస్తాం. సో మదర్ బోర్డే పోయింది అనుకోండి అంటే ఇంతవరకు జరగలేదు. సో మదర్ బోర్డే పోతే అది కూడా మార్చి ఇచ్చేస్తాం. లేదు 15 days డిఫెక్టివ్ వచ్చింది అనుకోండి సార్ కంప్లీట్ ల్యాప్టాప్ చేంజ్ చేసి ఇంకో ల్యాప్టాప్ ఇచ్చేస్తాం. చెప్పినవన్నీ విన్నాను. డెఫినెట్లీ అన్ని ఫాలో అవుతారు. డెఫినెట్లీ అన్ని ఫాలో అవుతారు సార్ ఇబ్బంది లేదు.